హాయ్ హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ లాస్ట్ వీడియో మీరు చూసిండుంటే మీకు అర్థమై ఉంటుంది, మేము టెక్సస్కి వచ్చాము మా తమ్ముడి దగ్గరికి. మా డాగ్ని ఇండియా నుంచి యూఎస్కి తీసుకొచ్చాము కదా, సో ఒక 2 వీక్స్ మా తమ్ముడు వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేద్దామని వచ్చాము. అండ్ ఈ వీడియో నేను ఒక నార్మల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేసిన. బట్ లాస్ట్ వీడియోలో చాలామంది అడిగినారు డాగ్ని యూఎస్కి తీసుకురావడానికి ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి. సో ఫర్దర్గా మీరు ఈ వీడియోలోకి వెళ్తే మీకు ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గుడ్ మార్నింగ్. వరుణ్ లేచి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు, మా తమ్ముడు కూడా ఆఫీస్లో జాయిన్ అయినాడు. వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ గ్రాసరీస్. ఇంట్లో ఏం గ్రాసరీస్ పెట్టుకోలేదు మా తమ్ముడు. ఇవన్నీ ఎన్ని వస్తాయి, ఎన్ని కప్స్ వస్తాయి? 2 కప్స్ వస్తాయి కదా, సేమ్ నా బాక్సెస్ కూడా అట్లనే ఉంది. అన్నీ నాతో వంటలు చెప్పించుకుందాం అంటున్నాడు. వెన్ షీ వాంట్స్ టు మేక్ ఆలు పరాటా షీ హ్యాస్ ఆటా అనుకుంటూ మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తోని. లాస్ట్ వీడియోలో చాలామంది అడిగినారు డాగ్ని యూఎస్కి తీసుకొస్తే అడ్జస్ట్ అవుతుందా ఈ వెదర్కి, టెంపరేచర్కి, క్లైమేట్కి అని చెప్పి. సో తమ్ముడు టెక్సస్లోనే ఉంటాడు కాబట్టి కొంచెం వెదర్ మన హైదరాబాద్ వెదర్కి సిమిలర్ ఉంటుంది. కొంచెం హీట్ ఇంకెక్కువ ఉంటుంది కానీ సమ్మర్స్లో. ఆల్మోస్ట్ మా మోమోగాడు అయితే ఫార్చునేట్లీ చాలా బాగానే అడ్జస్ట్ అవుతున్నాడు. సో మేము ఇండియన్ గ్రాసరీస్కి వెళ్తున్నాము, సో దట్ గ్రాసరీస్ తెచ్చుకొని ఇంట్లో వంట చేసుకోవచ్చు అని. నేను కూడా చాలా రోజులైంది వంట చేసి, బట్ ఈరోజు కొంచెం కిచిడి అట్లా చేసుకుందాం అనుకుంటాము. సో ఇండియాలో కూడా నేనేం పెద్ద వంట చేయలేదు. ఒకసారి ఏంటిది చికెన్ పులావ్ చేసిన, అది తిన్నారు. హోప్ఫుల్లీ మా తమ్ముడికి అండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎట్లా నచ్చుతుందో చూద్దాం నేను చేసే ఫుడ్. సో అండ్ ఆల్సో ఇంటికి వెళ్ళినాక ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ మేము మోమోని ఎట్లా తెచ్చుకున్నాం అదంతా కూడా చెప్తాము. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు ఎట్లా తెచ్చుకున్నారు అని చెప్పి, బికాజ్ ఐ పోస్టెడ్ ద స్టోరీ ఎర్లియర్. అండ్ అది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకా మా తమ్ముడి దగ్గర ఇంట్లో సామాన్ ఏమున్నాయి ఏం లేవు అని చూసి గ్రాసరీస్కి వెళ్తున్నాము. వాడు ఎప్పుడు నాన్ వెజ్ తింటూ ఉంటాడు, సో వెజిటబుల్స్ ఇట్లాంటివి ఏమి ఇంట్లో పెట్టుకోడు. సో అవన్నీ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం. మా దగ్గర గ్రాసరీ స్టోర్స్ కూడా ఇంత పెద్దగా ఉండవు అండ్ రెస్టారెంట్స్ కూడా ఇన్ని రెస్టారెంట్స్ లేకుండే అనమాట. అండ్ వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ డాలస్కి రావడంలో. బాయ్ బోర్ములు బోర్. సో ఇంటికి వచ్చినాక ఐ స్టార్టెడ్ కుకింగ్. ఈరోజు కొంచెం ఎక్కువ కుకింగ్ పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయే కిచిడీ చేద్దాం అనుకున్నా. సో కిచిడీయే చేస్తున్నా. అంతలోపల మా తమ్ముడు మా మమ్మగారితో ఆడుతున్నాడు. వరుణ్ కొంచెం బిజీగా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. మేము ఆల్మోస్ట్ 3 years ముందు యూఎస్కి షిఫ్ట్ అయినాము అండ్ మోమోగాడిని కూడా అప్పుడే తీసుకొద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ నుంచి వాడిని తెచ్చుకున్నప్పటి నుంచి మా ప్లాన్ మాత్రం వాడిని యూఎస్కి తీసుకురావడమే. కాకపోతే కోవిడ్, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ప్లస్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఈ తీసుకురావడం అనేది చాలా లేట్ అయిపోయిందనమాట. అండ్ ఈసారి ప్రాపర్గా ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అని తెలుసుకొని ఒక ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడి మేము మా డాగ్ని యూఎస్కి తెప్పించుకున్నాము. ఏమంటుంది మమ్మీ? చూసినావా, ఆడికి ఫోమ్ అవుతుంది. ఫోమ్ అయింది. ఏం చేస్తుర్రు వీళ్ళు, ఎందుకు నవ్వుతుర్రు అని వస్తున్నాడు. నవ్వుతే ఏడున్నా లేచి మరీ వస్తాడు. ఆయనకి నవ్వా ఏడుపు అర్థం కాక అర్థం కాదు. ఇట్లా అందరం కలిసి కుక్ చేసుకొని టైం స్పెండ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇండియాలో ఇంత టైం లేకుంటే అటు ఇటు తిరగడమే సరిపోయింది. సో ఈ 2 weeks కొంచెం చిల్ అయినాము, అంటే ఇంట్లో టైం స్పెండ్ చేసి మాలో మేము మాట్లాడుకుంటూ అట్లా చాలా మంచి టైం స్పెండ్ చేసినాము.
అండ్ మోమో గార్డ్ని తీసుకురావడానికి ప్రాసెస్లో మేము వాడిని చిన్నప్పటి నుంచే ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాం కాబట్టి వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచే మేము ప్రాపర్ వ్యాక్సినేషన్, డాక్యుమెంట్స్, మైక్రోచిప్పింగ్ ఇవన్నీ పెట్టించినాం అనమాట. సో ప్రాసెస్ని చెప్పాలి అంటే ఒక 3 స్టెప్ ప్రాసెస్ అని చెప్పాలి. ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ అంతా రెడీ చేసుకొని పెట్టుకోవడం, సెకండ్ ట్రావెల్ టికెట్స్ బుక్ చేసుకోవడం, థర్డ్ క్వారంటైన్ ఫెసిలిటీ టికెట్స్ బుక్ చేసుకోవడం అనమాట. కుదిరినంత వరకు ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము నేను, మా తమ్ముడు. సో మీరు ఇన్ని రోజులు మా బ్లాగ్స్ ఫాలో అయింటే యూ వుడ్ హ్యావ్ నోన్ నాకు ఇండియాలో వీ హ్యావ్ అ పెట్. ఈడే కొట్టాడు కోరుకోవాలా. సో వీడి పేరు మోమో. ఇట్స్ గోల్డెన్ రెట్రీవర్. ఇండియాలో ఉండే మమ్మీ వాళ్ళ దగ్గర ఉండే అనమాట. మేము యాక్చువల్లీ ప్లాన్ తీసుకున్నప్పుడు వాడిని యూఎస్కి తీసుకొద్దాము అని చెప్పి, కోవిడ్ అప్పుడు తీసుకొద్దాం అనుకున్నాము కానీ కోవిడ్ అప్పుడు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. సో తీసుకొని రాలేకపోయినాము. లైక్ అన్ని పెట్స్ని ట్రావెల్ బ్యాన్ చేసేసినారు. అండ్ దాని తర్వాత వీ గాట్ బిజీ ఇన్ అవర్ లైఫ్స్. ఒక 3 years లైక్ మమ్మీ వాళ్ళు చూసుకున్నారు, మమ్మీ డాడీ చూసుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మా మమ్మీ డాడీకి మా ఇద్దరి కన్నా ఈడే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు నాకు కాల్ చేసినా, మా తమ్ముడికి కాల్ చేసినా వీడేం చేస్తున్నాడు చూపెట్టు అని అడుగుతున్నారు. నువ్వు కూడా కదా కదా, ఇప్పుడు నువ్వు మమ్మీ డాడీ నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా నా గురించి ఎవరు పట్టించుకోలేదు కదా, వాడు ఎట్లున్నాడు గురించి పట్టించుకుంటాం. నేను ఇండియా వెళ్ళినా కదా మొన్న, లైక్ నేను జస్ట్ వెకేషన్ కోసం అని వెళ్ళిన, అన్ని గుడ్లు తిరుగుదాము, మమ్మీ వాళ్ళని చూద్దాం, టైం స్పెండ్ చేద్దాము అని వెళ్ళిన. మా తమ్ముడు రావడానికి రీజన్ మాత్రం మోమోగా తీసుకురానికి. సో బేసికలీ మా తమ్ముడు ఇండియాకి వచ్చింది ఈయన్ని యూఎస్కి తీసుకురావడానికి. జస్ట్ ఇప్పుడు గై ఈ బుల్షిట్ గై, నెంబర్ 1 బుల్షిట్ గై. కిషోర్ ఎందుకంత ఆవలింత వస్తుంది, వండుకోవచ్చుగా మరి. పార్క్ పోదామా? పార్క్ పోదామా? ఎవరికి పంట వేస్తలేదంట. వద్దులే. సిట్ కూర్చో. అడుములకు ఉంటుంది అంతే ఇంకా వాడు. సో మనం డిస్కస్ చేసుకున్నాం, వీళ్ళు నన్ను వండుకొనిస్తలేరు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. సో బేసిక్లీ వీడిని ఇండియా నుంచి యూఎస్కి తీసుకురావడానికి వచ్చినాడు అనమాట. సో డాక్యుమెంటేషన్ ఈజీగా తీసుకురావడము అంటే ఫస్ట్ అయితే కార్గోలో షిప్ చేద్దాం అనుకున్నాము, వేర్ తమ్ముడు రాక్కర్లేదు. అండ్ నాకు కూడా ఎక్స్ట్రా పేపర్ వర్క్ అదంతా ఏముండదు అని చెప్పి. కానీ కార్గో మేము అనుకున్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ 4 lakhs అని చెప్పినారు, దాని తర్వాత 6 అన్నారు, దాని తర్వాత 8 అన్నారు, దాని తర్వాత లాస్ట్ 10 lakhs అయిందనమాట. ఈ 10 lakhs కన్నా ఇంకా వీడొచ్చి తీసుకెళ్తేనే ఇంకా చీపర్గా ఏంటిది కొంచెం చీప్ అవుతుంది అని చెప్పేసి నీకేం నీకు ఎంత అయింది కాస్ట్? సో బేసిక్గా 2 different types ఆఫ్ కాస్ట్ ఉంది. ఒకటేమో వన్ ఇస్ డాక్యుమెంట్స్ చేయడానికి, నేను థర్డ్ పార్టీ పర్సన్ని వాళ్ళతో కనెక్ట్ అయ్యి డాక్యుమెంట్స్ వాళ్ళతో చేయించిన కాబట్టి, అంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా ఎక్కువ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ హెల్త్ సర్టిఫికేట్ ఒకటి లాస్ట్ మూమెంట్లో, ఇంకా రేబీస్ టైటర్ అవన్నీ కూడా వాళ్ళ త్రూ అయినాయి. దేన్ డూ ఇట్ వాళ్ళ త్రూ అయినాయి. బేసికలీ వాళ్ళు నావిగేట్ చేశారు అనమాట. సో దానివల్ల వాళ్ళకి పే చేయడము ఒకటి, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్నందుకు. మిగతా మైక్రోచిప్పింగ్ అని, రేబీస్ వ్యాక్సినేషన్ అని మనమే, అంటే బ్లడ్ శాంపిల్స్ అవన్నీ మమ్మీ చేయించింది. సో అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ కాస్ట్. క్రేట్ కొనాలి, వాడు వ్యాక్సినేషన్స్ ఉండాలి, హెల్త్ సర్టిఫికేట్స్ కావాలి. సో బేసిక్లీ మేము ఒక థర్డ్ పార్టీ లైక్ ఇట్లా పెట్ని ట్రాన్స్పోర్ట్ చేసే సర్వీసెస్కి కాంటాక్ట్ అయినాము. వాళ్ళు మాకు ప్రాసెస్ అంతా చెప్పినారు, లేకపోతే వి డిడ్ంట్ అండర్స్టాండ్ అసలు ఎట్లా తీసుకురావాలి అదంతా. ది చేంజ్ రీసెంట్గా లాస్ట్ ఆగస్ట్లో యూఎస్ఏ చేంజ్ ఆల్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇంకా కాంప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు యూ ఓన్లీ హ్యావ్ 6 ports ఆఫ్ ఎంట్రీస్. సో ఆ ఎయిర్పోర్ట్స్లోనే మన పెట్ కెన్ అరైవ్. సో బేసిక్లీ మేము ఫస్ట్ ఇక్కడ అట్లా ట్రావెల్ ఇట్లా పెట్స్ని షిప్ చేసే ఆ ట్రావెల్ ఏజెన్సీకి కనెక్ట్ అయినాం అనమాట. దెన్ వాళ్ళు మాకు దే టోల్డ్ 2 ways ఉంటాయి. ఒకటేమో ఫ్లైట్లో మీతో పాటు ట్రావెల్ చేయడం, ఒకటేమో కార్గోలో. కార్గో ఈజ్ ఆల్సో ఫ్లైట్, కాకపోతే మాతో కాదు, సపరేట్గా ఓన్లీ వాడిని ఇప్పుడు మనం పార్సల్స్ పంపిస్తాం కదా ఇండియా నుంచి యూఎస్ఏకి వేరే కంట్రీస్కి ఎట్లయినా, సో అట్లా ట్రావెల్ చేయడం అనమాట. సో అది ఇట్ వాస్ ఫస్ట్ నుంచి మేము కార్గో అని అనుకున్నాము, బట్ ఇట్ వాస్ కాస్టింగ్ అస్ అ లాట్, $10
10 lakhs చాలా హ్యూజ్ అమౌంట్ అనిపించింది. సో ఇప్పుడు మాకు ఎంత పడింది అంటే, ఇప్పుడు మా తమ్ముడు మనీష్ వచ్చిన టికెట్ లైక్ టు అండ్ ఫ్రో టికెట్, రిటర్న్లో వెళ్ళేటప్పుడు వాడి వెయిట్ బట్టి మాకు ఛార్జ్ చేసినారు ఎక్స్ట్రా బ్యాగేజ్ లాగా. ఆల్మోస్ట్ అది $500 అయింది. వాడి వెయిట్ బట్టి మాకు $500 అయింది, విచ్ వాస్ వే లెస్. చాలా బెటర్ ప్రైస్, బికాస్ 10 lakhs ఎక్కడ, $500 ఎక్కడ. ప్లస్ వీడు కూడా ఇండియా వచ్చి విజిట్ చేసినట్టు అయింది. అండ్ ఇట్స్ బీన్ లైక్ వీడు 3.5 years ముందు వచ్చేసినాడు, మధ్యలో ఏం రాలేదు. సో తర్వాత మళ్ళీ జాబ్ స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇండియాకి వచ్చినాడు. సో దట్ వాడికి కూడా మోమోగాడు అలవాటు అవుతాడు అని చెప్పి. నన్ను గుర్తుపడుతున్నాడు, కానీ వీడిని గుర్తుపడతాడో లేదో అనుకున్నావు, కానీ బాగానే గుర్తుపడుతున్నాడు. ఇప్పుడు నన్ను అసలు దేకట్లేదు. సో వీడు వచ్చినాక అలవాటు చేసుకున్నాక హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా లేకుండే అనమాట. హైదరాబాద్ నుంచి ఉండే, ఇట్స్ వెరీ ఏమంటారు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మన కార్గా ఉండే, ఫ్లైట్ కూడా ఉండే కానీ నువ్వు అట్లా వెళ్తే నువ్వు ఆగాల్సి వస్తుండే ముంబైలో 1 or 2 days. కార్లో బాబాయ్, మా డాడీ, మా తమ్ముడు, నలుగురు కలిసి ముంబైకి వెళ్ళినారు. ముంబైలో దే స్టేట్ ఫర్ అబౌట్ 4 days. అంత లోపల ముంబైలో పేపర్ వర్క్ చేయించుకొని దాని తర్వాత కొన్ని రోజులు అక్కడే స్టే చేసి అక్కడి నుంచి మళ్ళీ అట్లాంటా ఖతార్ ఎయిర్వేస్లో వచ్చినాడు. ఖతార్ ఎయిర్వేస్లో వచ్చినాడు. ముంబై టు దోహా. ఐమ్ బ్యాడ్ ఎట్ జాగ్రఫీ ఆర్ సంథింగ్, బట్ యా అక్కడి నుంచి మళ్ళీ అట్లాంటాకి వచ్చినాడు. అట్లాంటాకి వీడు ఉండేది టెక్సస్లో, కానీ అట్లాంటాకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, పెట్స్ని ఓన్లీ యూఎస్లో 6 airportsలోనే అలౌ చేస్తున్నారు పెట్ ట్రావెల్, విచ్ వన్ ఆఫ్ విచ్ ఇస్ అట్లాంటా నుంచి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ టెక్సస్ వరకు వచ్చినాడు. ఆ వీడియోస్ కూడా పెడుతున్నాము మోమో గడివి. Mama. Hi, Mama. Hi, Mama. Mama. There it is. Okay. You get this little spot and hold it back and you get this ground. That's vet is USDA accredited. USDA. DA. Yep. Okay. Accredited vet. Any shot he gets, if you're planning on going out of the country at any point. మా మమ్మీ అయితే ఫుల్ ఫీల్ అయింది. నేను అసలు ముంబైకి రాను, నాకు ఏడుపు వస్తుంది. అసలు మోమో గడితే ఒక్క సామాన్ కూడా, అది కూడా కాదు ఏంది, కేజ్ లేస్తే నాకు బాధ అవుతుంది. నాకు చూపించకూడదు కేజ్ వేసినప్పుడు, క్రేట్ వేసినప్పుడు. వాడు ఇంకా క్రేట్లో వెళ్ళాడేమో అనుకున్నాం, మంచిగా వెళ్ళినాడు కదా. మళ్ళీ తర్వాత ఇక్కడ ఫెసిలిటీ వాళ్ళు పికప్ చేసుకుంటారు కదా, వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు క్రేట్లో ఏమన్నా ఇట్లా భయపడుతున్నా అని అడిగితే, లేదు నెక్స్ట్ డే డాక్టర్ విజిట్ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు ఈస్ గోయింగ్ ఇన్ టు ద క్రేట్ లైక్ ఫ్రీలీ అన్నాడు. సో ఎట్లాంటా ఎయిర్పోర్ట్లో కూడా మనకి మళ్ళీ డైరెక్ట్గా పెట్ని రిలీజ్ చేయరు. ఎట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి దర్స్ పెట్ లైక్ సర్వీస్ ఫెసిలిటీ, కొంచెం క్వారంటైన్ చేసి అన్ని టెస్ట్ చేసి పంపిస్తారనమాట. సో ఆ పెట్ ఫెసిలిటీకి వాళ్ళే వచ్చి మన ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు మన పెట్ని తీసుకుంటారు. దే డూ ఆల్ ద టెస్ట్ అండ్ క్లియర్ ఉంటే వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారు పెట్ని. సో బేసిక్లీ మండే రోజు ఈవినింగ్ 4 o'clockకి వీళ్ళు ల్యాండ్ అయినారు. 4 o'clockకి వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఆఫీస్ అవర్స్ తర్వాత వచ్చినారు కాబట్టి. అండ్ మార్నింగ్ 8:30కి టెస్టింగ్ చేసి 9:30కి మనకి ఇచ్చేసినారు ట్యూస్డే రోజు. సో యా, ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ ఫీల్ అయిపోయింది. మోమో గడితే ఒక్క వస్తువు కూడా ఇంట్లో పెట్టకండి, వదిలేయద్దు అని చెప్పింది, ఎందుకంటే చూస్తే బాగా అవుతుంది అంట. లాస్ట్ వాటర్ బౌల్, ఫుడ్ బౌల్, అది కూడా సో అన్ని సామాన్లు ప్యాక్ చేసి ఇంకా పంపించేసింది. కాకపోతే ఇట్స్ లైక్ 3 years ఇంకా వాళ్ళతోనే ఉన్నారు కదా. ఇప్పుడు మేము వచ్చేసిన దానికన్నా వాడు వెనకాలే తిరుగుతుంటాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నారు. బట్ కొన్ని రోజులు అలా అలవాటు అవుతుందేమో చూడాలి. బట్ మోగాడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ఇక్కడ. వాడు మాత్రం మేమేమనుకున్నామంటే మమ్మీ వాళ్ళు లేకపోతే ఫీల్ అవుతాడేమో, ఏమంటాం ఎమోషనల్ కొంచెం మెంటలీ డిస్టర్బ్ అవుతాడేమో అనుకున్నాం, కొంచెం కల్చర్ షాక్ లాగా ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఫుడ్ పెడితే చాలు, చికెన్ పెడితే చాలు, బొమ్మలు ఇస్తే చాలు, అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ వీ గాట్
నేను కూడా చాలామంది దగ్గర పేపర్ వర్క్ అసలు ఏముంటుంది అని ఐ థాట్ ఆఫ్ ఫైండింగ్ అవుట్, కానీ మాకు అంత ప్రాపర్గా ఏం తెలియకుండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ లైక్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఫ్లైట్ దిగిన దాకా కూడా మాకు క్లారిటీ లేకుండే. అండ్ దిగిన వరకు ఏంటి అసలు ఆ ఫెసిలిటీకి వెళ్ళి వాళ్ళు ఓకే మీరు మీ డాగ్ని తీసుకెళ్ళొచ్చు అంతవరకు కూడా ఓకే అవుతుందా లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపించాల్సి వస్తుందా మొమ్మోని ఇండియాకి అన్నట్టు కొంచెం టెన్షనే ఉండే. సో దట్ ఈస్ ఇట్. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు, బట్ ఐ హోప్ దే విల్ బీ ఓకే విత్ ఇట్. ఇంకా వాళ్ళు కూడా రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బికాస్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాలనుకున్నా కూడా పెట్ని ఎక్కడ వదిలేసి రావాలి అన్నది అర్థం అవ్వకపోతుండే. బికాస్ మనం చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోరు కదా. సో దిస్ ఇస్ ద బ్లాగ్. నేను మా తమ్ముడు వాళ్ళ దగ్గర మంచిగా చిల్ అవుతున్నా, నా మోమగడితో మస్తు ఆడుకుంటున్నా. అండ్ వరుణ్ ఇప్పుడు ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నాడు, అందుకే వీడియోలో కనిపించట్లేదు. బట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బికాస్ మా ఛానల్కి చాలా పుష్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఓయ్ దొంగ మొమ్మలు, ఈ టాయ్ ఇది ఎక్కడున్నావు? అమ్మీ ఏది? మమ్మీ ఏది?